దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదైన వేళ రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైనందున అలర్ట్గా ఉండాలని చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి అంశంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఈ కేసులు పెరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ అంతా ప్రమాదకరం కాదన్న అధికారులు 2001 నుంచి ఈ వైరస్ ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. అయినా యాక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లుయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తత అవసరమని చంద్రబాబు సూచించారు. మైక్రోబయాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించి వారి సలహాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఐసీఎంఆర్ అధికృత వైరాలజీ ల్యాబ్లను సిద్ధం చేయాలని, టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని సూచనలు చేశారు. తక్షణం 3000 టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశాలిచ్చారు. ఔషధాల లభ్యతపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. హెచ్ఎంపీవీ కేసులు ఎంత నమోదవుతున్నాయి ఆ విషయం తెలిసిందే. ఇప్పటికే అప్రమత్తమయ్యాయి ఏపీ ఆరోగ్య శాఖ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా దేశవ్యాప్తంగా ఈ వైరస్ కు సంబంధించి కాస్త సంచలనమే రేగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కరోనాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. గత కరోనా అప్పుడు ముందస్తుగా అందరూ కూడా అప్రమత్తం అయితేనే ఆ రోజు ఆ పరిస్థితులు ఏ విధంగా మారాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో మరి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క వైరస్ వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా కూడా ఆ ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు అయితే దీనికి సంబంధించి ఒక టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సర్కార్ హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి టెస్టింగ్ కిట్లు, అదేవిధంగా ఔషధాలు పెంచాలని కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క టెస్టింగ్ కిట్లని మనం చూసుకొని ఏదన్నా ఈ వైరస్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఔషధాలు అంటే దానికి నిర్మూలనకు సంబంధించినటువంటి మెడిసిన్ ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంత వేరే ప్రాంతాల్లో ఈ యొక్క వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వైరస్ ఇక్కడ అంత ప్రమాదకరంగా ఉండే అవకాశం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ఈ వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేయడమే కాకుండా సంబంధిత అధికారులకు అక్కడ జిల్లా కలెక్టర్లకు కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజల్ని ఎక్కడ కూడా భయాందోళన చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కూడా చంద్రబాబు యొక్క టెలికాన్ఫరెన్స్ లో అధికారులకి చెప్పారు. మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఔషధాలు ఉన్నాయో ఔషధాలు, అదేవిధంగా టెస్టింగ్ కిట్లు త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేసి ఎప్పటికప్పుడు కూడా ఏదైనా ఈ యొక్క కొంత ఎక్కడ కూడా కొంచెమైనా ఏదన్నా అనుమానాలు ఉన్నా కూడా వాళ్ళకి ఒక టెస్టింగ్ కిట్ల ద్వారా వాళ్ళకి టెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అంత ప్రమాదకరమైనటువంటి వైరస్ అయితే ఇది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపై జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. అధికారులు మాత్రం ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ వల్ల ఎక్కడికక్కడ కూడా చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.